రీసెంట్గా ఐసీఎంఆర్ అనే ఒక సంస్థ ఉంది, విజ్ఞాన సంస్థ. అది ఒక మంచి స్టడీ చేసింది ఆల్ ఓవర్ ఇండియా. దాని ప్రకారంగా మధుమేహం, డయాబెటీస్ అనేది ఒక 23 crores ఇండియాలో. అలాగే హైపర్ టెన్షన్ అనేది దాదాపు 300 million అంటే 30 crores. కొలెస్ట్రాల్ 350 crores. ఇది స్టాటిస్టిక్స్. అంటే ఇలా ఇంతగా పెరిగిపోవడానికి నిజంగానే కారణం ఏంటి అసలు? ఇప్పుడు డయాబెటీస్ వచ్చేస్తే ప్రపంచం లోపల చైనా తర్వాత మనది. అందుకే మనం వరల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ అంటారు మనది. ఇలా రావడానికి కారణం మనం అబ్జర్వ్ చేసినట్టుంటే అర్బనైజేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ సిటీస్కి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇంతకుముందు ఏంటిది, ఇలాంటి జబ్బులు బీపీ కానీ షుగర్ కానీ 50 years తర్వాతనే వచ్చేవి. మంచి ఎఫ్లూయెంట్ సొసైటీ వాళ్ళకే వచ్చేటి రెండు జబ్బులు. ఇప్పుడు ట్రాజెడీ ఏంటంటే యంగ్ ఏజ్లో వస్తున్నాయి, పూర్ పీపుల్లో వస్తున్నాయి, మిడిల్ క్లాస్ పీపుల్లో వస్తున్నాయి, పల్లెటూరు వాళ్ళకి వస్తున్నాయి. అలా విధంగా ఎందుకంటే ఇప్పుడు అర్బనైజేషన్ అయిపోతుందంటే ఈవెన్ విలేజెస్ కూడా దాదాపుగా బాగానే డెవలప్ అయిపోతున్నాయి. అన్నిటికీ వాళ్ళకి రోడ్స్ డెవలప్ అవుతున్నాయి, మంచి వాటర్ సప్లై ఉంది, తర్వాత వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది. దానివల్ల ఏంటంటే సెడెంటరీ లైఫ్ అనేది బాగా పెరిగిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఇంపార్టెంట్ ఒబెసిటీ బాగా పెరిగిపోయింది. రెండవది ఏంటంటే అన్హెల్దీ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. అండర్ న్యూట్రిషన్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మనం ఓవర్ న్యూట్రిషన్ పెరిగిపోయింది. తర్వాత ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ బాగా పెరిగిపోయింది. సో ఇవన్నిటి వల్ల కూడా ఒబేసిటీ, దాంతోపాటు డయాబెటీస్, స్ట్రెస్ ఇంకోటి ఇంపార్టెంట్. స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. స్ట్రెస్ బాగా పెరిగిపోయింది, కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది, రిలాక్సేషన్ అనేది లేకుండా పోయింది ప్రజల్లో.